కృప పొందటానికి కూడా ఒక అర్హతని బైబిల్లో రాయించాడు దేవుడు. కృప పొందటానికి కూడా ఒక అర్హతను రాయించాడు దేవుడు. ఒక అనర్హుల మీద కృప చూపటం నిజమైతే, లోకంలో ఉన్న వాళ్ళందరి మీద కృప చూపి మొత్తాన్ని పరలోకంలోకి ఒక్క రోజు ఎత్తేస్తే దరిద్రం వదిలిపోయింది, ఇక గొడవే ఉండదు. కానీ చూపుతున్నాడా? అనర్హులంటే మరి వాళ్ళందరూ అనర్హులే. చూపించేయమను కృప, చూపించేసి కృపను బట్టి మొత్తాన్ని ఎత్తేయమని అయిపోయింది. ఇంకా ఈ గొడవ అంతా ఎందుకు? నో నో, కృప పొందటానికి కూడా అర్హత రాయించాడు. అదేంటో తెలుసా? దీన మనస్సు. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడు ఆయన అని పేతురు మాట్లాడాడు. ఎంత అద్భుతమైన మాట! పెద్దోళ్ళు చెప్పే అనుభవాలండి. నీరెటు ప్రవహిస్తుందండి? నీరు మెరకకు ప్రవహిస్తుందా, పల్లానికి ప్రవహిస్తుందా? మెరక అహం అయితే పల్లం దీన మనస్సు. నువ్వు ఎంతన్నా చెప్పు,